వారాంతంలో మళ్లీ హైడ్రా పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో బుల్డోజర్లను రంగంలోకి దింపింది. కొండాపూర్ ఆర్డీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఆఫీస్ ఫేడ్ సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయ నిర్మాణానికి భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కార్యాలయాన్ని కూల్చివేశారు. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్లతో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. అటు శేర్లింగంపల్లి మున్సిపాలిటీ, కొండాపూర్లోని ఆఫీస్ ఫేడ్ సర్వే నెంబర్ 79లోని మొత్తం 39.2 ఎకరాలుండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ 79 ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డ్స్ లో నమోదైంది. ఆ సర్వే నెంబర్ 79/1 గా సృష్టించి అక్రమ నిర్మాణాలు వసంత హోమ్స్ సంస్థ చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 19 ఎకరాల్లో నిర్మించి అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసుతో పాటు పలు షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు వసంత హౌస్ నిర్మాణ సంస్థ అద్దెకిచ్చింది. ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇల్లు నిర్మించి అమ్మేసి ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు పలు షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకిచ్చిన వసంత హౌస్ నిర్మాణ సంస్థ ఈ భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకిచ్చినట్లు సమాచారం. మరోవైపు ఆఫీస్ ఫేడ్ పరిధిలోని 17 ఎకరాలు ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలను హైడ్రా కూల్చేసింది. వనస్థలిపురం ఇంజాపూర్ రోడ్డు ఆక్రమణలను కూల్చివేసి రోడ్డు క్లియర్ చేశారు. దాంతో జిందాబాద్ హైడ్రా అంటూ ఇంజాపూర్ కాలనీ వాసులు నినాదాలు చేశారు. వసంత హౌస్ ఏపీలోని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు చెందింది. హైడ్రా కూల్చివేతల విషయం తెలిసిన వెంటనే స్పాట్ కొచ్చారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. కూల్చివేతలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. చట్ట ప్రకారమే తాను ఆస్తులు కొనుగోలు చేశానని చెప్పారు. హైడ్రా కూల్చివేతలపై కోర్టుకెళ్తానని తెలిపారు. హైడ్రా చర్యలపై వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్టివ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామన్నారు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీస్ మొత్తాన్ని కూల్చేశారని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో భూములన్నీ కూడా ఆక్రమించుకున్నటువంటి భూములని ఈ రోజు హైడ్రా విముక్తి కల్పిస్తూ 100 కోట్ల విలువైనటువంటి భూములను ఈ రోజు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి తిరిగి ఈ కబ్జాకారుల యొక్క భవనాలని కూడా కూల్చివేసినట్టుగా సమాచారం అందుతోంది. ఎర్లింగంపల్లి మున్సిపాలిటీలోని కొండాపూర్ హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి అనేది కూడా హైడ్రా విచారణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. సర్వే నెంబర్ 79 ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులో నమోదయ్యింది. కొంతమంది కేటుగాళ్లు ఇదే సర్వే నెంబర్ ని బై1 కిందికి సృష్టించి ప్రభుత్వ వ్యవస్థల్ని మేనేజ్ చేసి పక్కదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టి అక్కడ అనేక భవనాలను ఏర్పాటు చేశారు. వీరంతా కూడా వసంత హోమ్స్ సంస్థ వారు అంటూ కూడా హైడ్రా గుర్తించి ఈ ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఈ సర్వే నెంబర్ పై రివ్యూ చేసినటువంటి హైడ్రా అధికారులు ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి మొత్తం 39.2 ఎకరాలకు చుట్టూగా ప్రహరీ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే 20 ఎకరాలకు పైగా వీళ్ళు నిర్మాణాలు చేపట్టి మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి 19 ఎకరాలు షెడ్లను ఏర్పాటు చేసి అది కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా స్థానికుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ రోజు హైడ్రా యంత్రాంగం కదిలి అక్కడికి చేరుకొని ఈ 20 ఎకరాలలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నిటిని కూడా తొలగించి ఈ సంస్థకు సంబంధించి వసంత హోమ్స్ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయం పైన పూర్తి స్థాయిలో కూల్చివేస్తూ హైడ్రా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా PS 14/58 అనే వ్యాజ్యం పెండింగ్ లో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు కూడా వివిధ సంస్థలకు ఈ భూములను అద్దెకివ్వడంపై మాత్రం హైడ్రా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇల్లీగల్ అంటూ కూడా తేల్చి ఈ రోజు కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఈ కూల్చివేతలు చేపడతా ఉన్నారు. దీన్ని
పూర్తి స్థాయిలో తొలగిస్తా ఉన్నారంటూ కూడా ఈ సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ ఇమీడియట్ గా అక్కడ కొండాపూర్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ప్రాంగణానికి చేరుకొని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. వసంత కృష్ణప్రసాద్ వచ్చినప్పటికీ ఏ టీడీపీ ఎమ్మెల్యే అయినా, అధికార పార్టీ అయినా, ప్రతిపక్షాలు అయినా ప్రభుత్వ భూములని కబ్జా చేసి అక్కడ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపట్టి వాటిని వ్యాపారం చేసిన, లేఅవుట్ చేసిన, అక్కడ భూములని అమ్మకాలు జరిపిన, తప్పుడు సర్వే నెంబర్లని, బై నెంబర్లని క్రియేట్ చేసి, తప్పుడు డాక్యుమెంట్లను క్రియేట్ చేసి, వ్యవస్థల్ని మేనేజ్ చేసి, అధికారులకు కొన్ని డబ్బులు ముట్టించి దాని ద్వారా ఇల్లీగల్ గా చేపడతా ఉన్నారు. అధికార యంత్రాంగంతో పాటు వీరపై కూడా చర్యలు ఉంటాయంటూ మాత్రం హైడ్రా ఎమ్మెల్యే చేరుకున్నప్పటికీ ఈ కూల్చివేతలు ఆపకుండా కంటిన్యూగా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. దీనిపై కృష్ణప్రసాద్ కూడా స్పందించి మేము గతంలోనే హైడ్రా అధికారిని కలిసి ఈ వివరాలన్నీ కూడా అందజేశాము. హఫీజ్పేట్ పరిధిలో 17 ఎకరాలలో ప్రభుత్వం భూమిలో ఉన్నటువంటి అక్రమాలకు సంబంధించి ఈ వివరాలు అందజేశాము. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టారు. ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూమి, అది తన పేరు పైనే రిజిస్టర్ అయ్యింది అంటూ మాత్రం అక్కడికి చేరుకొని వసంత కృష్ణప్రసాద్ కొంత హడావిడి చేయబోయాడు. కానీ హైడ్రా అధికారులు అదేది పట్టించుకోకపోవడంతో అతను భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తోంది. 2005లో ఈ భూమిని కొనుగోలు చేశానని, ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ గతంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు కూడా కృష్ణప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేశాడు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి భూమికి సంబంధించినటువంటి పత్రాలన్నీ సమర్పించానని, హైడ్రా అధికారులు తమ ఆఫీస్ మొత్తాన్ని గురిచేస్తారంటూ మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపైన లీగల్ గా కోర్టుకు వెళ్లి హైడ్రాకు వ్యతిరేకంగా మేము ఈ ఆర్డర్స్ తీసుకురాగలుగుతాము. ఒక ప్రైవేట్ ల్యాండ్ లో, రిజిస్టర్ అయి ఉన్నటువంటి ల్యాండ్ లో, పట్టా ఉన్నటువంటి ల్యాండ్ లో అనుమతి లేకుండా ఈ రోజు ప్రవేశించి తమ నిర్మాణ సంస్థ ద్వారా చేపట్టినటువంటి భవనాలని కూడా కూల్చివేసి, తన కార్యాలయాన్ని కూల్చివేసి, మిగతా భూమి అంతా కూడా తమ ఆక్రమణలో ఉన్నటువంటి భూమిని హైడ్రా ప్రభుత్వానికి అప్పగించడం మాత్రం మేము ఒప్పుకునేలా లేదు అంటూ మాత్రం ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురై ప్రభుత్వం పైన, పోలీసు అధికారుల పైన, హైడ్రా పైన మాత్రం తీవ్ర ధ్వజమెట్టినట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రక్తేష్. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్, ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణకు సంబంధించినటువంటి ఆస్తులను అయితే మాత్రం హైదరా ఒక పంచాయతీ చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని హౌజీపేటలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ తో పాటు సుమారు 2 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి భూములను అయితే మాత్రం కూడా హైడ్రా కూడా ధ్వంసం చేసింది చెప్పుకోవచ్చు. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో వాళ్ళిద్దరి మధ్య చిన్న వివాదం అయితే కూడా నడుస్తుందని చెప్పి చెప్తారు. ఆ వివాదంపై కూడా అటు హైడ్రా అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి వారు ఫిర్యాదు చేయడం కూడా గత 10 రోజుల క్రితం కూడా ఇటు ఆ ఎమ్మెల్యే కూడా నోటీసులు అయితే మాత్రం హైడ్రా అధికారులు అయితే మాత్రం నోటీసులు పంపించిన పరిస్థితి. దానిపై కూడా ఈ రోజు అయితే మాత్రం ఒక్కసారిగా బుల్డోజర్లు వచ్చేసి మాత్రం ఆస్తులు అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీంతో కూడా స్పందించినటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణ కూడా ఈ ఘటనపై కూడా స్పందించారు. ఈ గతంలో కూడా ఇది హైకోర్టు అన్నింటి కూడా తీర్చిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఈ భూమి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు కూడా క్లియర్ ఉన్నప్పటికీ కానీ ఏదైతే హైడ్రా అధికారి రంగనాథ్కి అయితే మాత్రం కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఈ ఘటన అయితే జరిగిందని చెప్పేసి అయితే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఈ ఘటనపై కూడా పూర్తిగా ఆధారాలతో అయితే మాత్రం ముఖ్యమంత్రిని కలుస్తాను, ముఖ్యమంత్రి ప్రస్తుతం అయితే మాత్రం అందుబాటులో లేకపోవడంతో కూడా నేను కాలాబోతున్నా. ఏదైతే విదేశీ పర్యటనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడైతే రావడం జరుగుతుందో మరుక్షణమే నేను అతన్ని కలిసి నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కూడా న్యాయస్థానానికి వెళ్ళి కూడా న్యాయస్థానంలో కూడా ఈ ఘటనపై కూడా పోరాటం చేస్తానని చెప్పేసి అయితే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ఆస్తులు ధ్వంసం చేసిన ఆస్తులు అయితే ఉన్నాయో అన్నిటి కూడా హైడ్రా అధికారులే బాధ్యత వహించాలి. అదేవిధంగా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. వీటన్నిటిని కూడా కోర్టు ద్వారానే నా ఆస్తులు అన్నింటినీ కూడా నేను దక్కించుకున్న ప్రయత్నం చేస్తానని చెప్పేసి అయితే మాత్రం కూడా వసంత కృష్ణబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఏదైతే హైడ్రా సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా సుమారు 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. వాటిని 2003లోనే కొనుగోలు చేశాము. వాటికి సంబంధించినటువంటి అన్నింటిలో కూడా ఉన్నటువంటి అధికారులతో కూడా లీగల్ గానే కొనుగోలు చేశామని చెప్పేసి అయితే మాత్రం ఇటు వసంత కృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కూల్చివేతలు జరుగుతున్న సమయంలో కూడా అక్కడికి వెళ్ళి ఏదైతే అతను వసంత కృష్ణ సంబంధించిన ఫామ్ హౌస్ లో
ఉన్నటువంటి డాక్యుమెంట్లు తెచ్చుకున్న ప్రయత్నం చేసుకున్నప్పటికీ కూడా అక్కడికి ఉన్నటువంటి అధికారులు లోపలికి ఎలాగో చేయకపోవడంతో పాటు వాళ్ళందరినీ కూడా అక్కడే బంధించి కూడా అక్కడ హైడ్రా ఆపరేషన్ ఏది జరుగుతుందో వాటన్నిటిని కూడా అడ్డుకుంటారని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు హైడ్రా అధికారులు కూడా గుర్తించి అక్కడికి లోపల కూడా ఎంట్రీ చేయని పరిస్థితి ఉంది. కృష్ణప్రసాద్తో పాటుగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరినీ కూడా ముందుగానే అదుపులోకి తీసుకుని వాళ్ళు కూడా అక్కడికి రానివ్వకుండా అయితే మాత్రం కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనిపై కూడా వసంత కృష్ణ ఇప్పటికే స్పందించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ అన్ని ఆస్తులను కూడా మేము స్వయాన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకుని తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ భూముల్ని మేము స్వాధీనం చేసుకోలేదు, అదేవిధంగా కూడా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పేసి అయితే మాత్రం కూడా వసంత కృష్ణతో చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు హైకోర్టు ద్వారానే ముందుకెళ్తానో లేదంటే సుప్రీంకోర్టులోనే దానికి సంబంధించిన ఆధారం అన్ని కూడా చూపెడతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే దాని హైడ్రా అధికారులు కూడా ఏదైతే ఈ ఎక్కడైతే కూల్చివేతలు చేశారో దానికి సంబంధించిన అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో ఉన్నటువంటి లీగల్ ఏదైతే లీగల్ ఉన్నటువంటి ఆ సెక్షన్ నంబర్లు ఏదైతే రాశారో వాటినే మీరు గూగుల్ ద్వారా కూడా వెతుక్కోండి. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో ఆ సమాచారం పరంగానే ముందుకెళ్తాము, కానీ నేను చూపిస్తాను చూడండి అంటూ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్లో కూడా అక్కడ సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా చూపించిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి అన్ని కూడా రికార్డెడ్ గా క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏదైతే హైడ్రా అధికారులు కానీ చూసి రంగనాథ్ కూడా తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఇవన్నీ కేవలం కూడా ఎంత మేధాగడ ఆర్థిక నష్టం చేశారని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా కావాలని కొంతమంది నాపై కుట్రపూర్వకంగానే చేశారని చెప్పేసి అయితే మాట చేస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం వసంత కృష్ణ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ దీనిపై అయితే మాత్రం ఎలా ముందుకెళ్తారని కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే మాత్రం ఎక్కడైతే ఆ ఫిర్యాదులు వస్తున్నాయో యశ్వంత్ అంటే కావాలనే చేయించారని కృష్ణప్రసాద్ మెన్షన్ చేస్తున్నారు. అంటే ఎవరి గురించి ఇలా మాట్లాడారు, మరి దీనికి ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఆయన ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? రైట్ మనం చూసుకోవచ్చు. అక్కడ ఏదైతే ఆస్తుల వివరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం అయితే చేశారు. కానీ గత 10 రోజుల క్రితం అయితే మాత్రం ఇటు వసంత కృష్ణ నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించిన కూడా కొన్ని కూడా అప్పటికే అధికారులకు అయితే మాత్రం వివరించారు. అయినప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం వాళ్ళ ఉన్న సమాచారం మేరకే ముందుకు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సుమారు ఇప్పుడు గత సంవత్సరం బట్టి సంవత్సరం క్రితం నుంచి కూడా ఏదైతే హైడ్రా ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమాల తొలగింపులో కూడా అతి పెద్ద అక్రమాలుగా తొలగించినట్టు కూడా ఇప్పటికైతే మాత్రం ఇది ఉంది. దీంట్లో కూడా సుమారు 20 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు అయితే మాత్రం ఇదే పెద్ద ఎత్తున కూడా తొలగించాలని చెప్తున్నారు. దీనిలో కూడా ఎక్కడా కూడా హైడ్రా అధికారులు అయితే మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్నారు. కానీ దీనిపై అయితే మాత్రం న్యాయ పోరాటమే చేస్తాను, కోర్టు ద్వారా తెలుసుకుంటాను చెప్పేసి మాత్రం వసంత కృష్ణ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఎప్పుడైతే అక్కడ హైడ్రా అధికారులు నోటీసులు పంపించారో ఈ రోజు తెల్లవారుజామున హైడ్రా ఆపరేషన్ జరుగుతున్న సమాచారం రావడంతో కూడా హఠావుటిన ఏపీకి సంబంధించిన మైలవరం నుంచి కూడా హైదరాబాద్ కి హఠావుటిన కుటుంబ సభ్యులతో కూడా అంతా అక్కడికి ప్రయాణం అయ్యి అక్కడ ఆ జరుగుతున్న పరిస్థితులు కూడా అడ్డుకోపోయారు. దాంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వీళ్ళనైతే మాత్రం ముందే అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ కూడా జరిగే ప్రయత్నం అయితే కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.